దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సంకుల సమరం జరుగుతున్న యూపీలో 2 సామాజిక వర్గాల ఓట్లు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. మొత్తం ఓట్లలో 40% ఉండటంతో యూపీ రాజకీయం ఆ వర్గాల చుట్టే తిరుగుతోంది. మాటలు చెప్తే సరిపోతుందనుకునే రోజులు పోయాయి. మభ్యపెడితే నమ్మి ఓట్లు గుద్దేసే పరిస్థితులు లేవు. కులపెద్దో బడా నాయకుడో ఓ మాట చెప్పగానే గంపగుత్తుగా ఓట్లు గుద్దేసే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. ఎందుకంటే రాజకీయ చైతన్యం పెరిగింది. సామాజిక పరిణామాల్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు, విశ్లేషించుకుంటున్నారు. తమ భవిష్యత్తు కోసం ఎవరివైపు మొగ్గాలో స్వతంత్ర నిర్ణయం తీసుకోగల స్థాయికి ఎదుగుతున్నాయి బడుగు బలహీన వర్గాలు. ఫలానా వర్గం మనవైపేనని ఎవరూ ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రత్యేకించి ఓ కులం తమ ఓటు బ్యాంక్ అని ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మకం పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరంగంలో సంఖ్యాబలమున్న సామాజిక వర్గాల కరుణా కటాక్షాల కోసం పార్టీలన్నీ పడరాని పాటలు పడుతున్నాయి. యూపీ ఎన్నికల్లో అన్ని పార్టీల దృష్టి దళితులు ముస్లింలపైనే. 22,50,00,000 జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో 4.5 కోట్ల మంది దళితులు. 21% ఉన్న దళితులు గడిచిన కొన్నేళ్లలో బాగా చైతన్యవంతులయ్యారు. అలాగే యూపీలో ముస్లింల జనాభా 18.4% ఉంది. ఈ 2 వర్గాల ఓట్లు ప్రధానంగా గెలుపోటముల్ని నిర్దేశించబోతున్నాయి. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో 84 దళితులకు రిజర్వ్ అయ్యాయి. యూపీ దళితుల్లో ఎన్నో ఉపకులాలు ఉన్నా దాదాపు 55% మంది చర్మ కార్మికులే. బీఎస్పీకి బలమైన మద్దతుదారులు వాళ్లే. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కూడా అదే వర్గానికి చెందినవారే. అందుకే బీఎస్పీ వారిని తిరుగులేని ఓటు బ్యాంక్ గా భావిస్తోంది. మొదట్లో యూపీ దళితుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ కి జైకొట్టారు. 1967 ఎన్నికల్లో ఇతర సామాజిక వర్గాల మాదిరే ఎస్సీలు కూడా కాంగ్రెస్ కు కొంత దూరం అయ్యారు. తర్వాత 2 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ వైపే మొగ్గినా ఎమర్జెన్సీ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేశారు. ఉన్నత వర్గాలు ముస్లింలతో పాటు దళితులు కూడా మద్దతు పలకటంతో 1980, 1985 ఎన్నికల్లో యూపీలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే వారి మద్దతును కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. 1980 ఎన్నికల్లో 52% దళితుల ఓట్లు సాధించిన కాంగ్రెస్ కి 2014 ఎన్నికల నాటికి 19% మంది దళితులే ఓట్లేశారు. 1989 నుంచి యూపీ దళితులకు బీఎస్పీనే పెద్ద దిక్కుగా కనిపించింది. మాయావతి యూపీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారంటే ఆ వర్గం మద్దతే ప్రధాన కారణం. గత ఎన్నికల్లోనూ ఎస్సీల ఓట్లలో అత్యధికంగా బీఎస్పీకే పడ్డాయి. గెలిచింది 80 సీట్లే అయినా బీఎస్పీకి 25.9% ఓట్లు దక్కాయి. యూపీలో గత లోక్సభ ఎన్నికల్లో దళితులు మోడీకి మద్దతిచ్చారు. దళితులు కూడా మొగ్గు చూపటం వల్లే బీజేపీ యూపీలోని 80 సీట్లలో 71 స్థానాల్ని గెలుచుకుంది. దాదాపు 27% దళిత ఓట్లు బీజేపీకి పడ్డాయని అప్పట్లో సర్వేల్లో తేలింది. అయితే ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు 7 దశల్లో జరిగే యూపీ ఎన్నికల్లో సమీకరణాలు మారొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దళితుల్లో సగానికి పైగా ఉన్న చర్మ కార్మికుల ఓట్లలో 3 వంతులు మాయావతి వైపే మొగ్గు చూపాయని అంచనా వేస్తున్నారు. సమాజ్వాదీ పాలనలో రాష్ట్రంలో దళితులపై దాడులు, బీజేపీ పాలనపై అంచనాలు తప్పటంతో యూపీ దళిత వర్గాల తీర్పు విభిన్నంగా ఉండొచ్చని చెబుతున్నారు. దళితుల్లో అభద్రతా భావానికి కారణమైన సంఘటనలు తనకు లాభిస్తాయనే నమ్మకంతో ఉన్నారు మాయావతి. ఇక యూపీలో మరో కీలక సామాజిక వర్గమైన ముస్లింల మద్దతు కోసం అన్ని పార్టీలు పాకులాడుతున్నాయి. మొదట్లో కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా ఉన్న ఉత్తరప్రదేశ్ ముస్లింలు తర్వాత కాలానుగుణంగా తమ మద్దతు మార్చుకుంటూ వచ్చారు. 2002 నుంచి వరుసగా 3 ఎన్నికల్లో తమ ప్రభావం బలంగా ఉన్న చోట్ల ఎస్పీ, బీఎస్పీలకే అత్యధిక సీట్లు కట్టబెట్టారు ఆ వర్గం ఓటర్లు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ మంది మద్దతిచ్చారు. అయితే అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం మీద ఆ సామాజిక వర్గానికి ఉన్న అభిప్రాయం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపబోతోంది. ముస్లింలను ఆకట్టుకోవడానికి సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ప్రభుత్వంపై కొందరిలో ఉన్న వ్యతిరేకతని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో బీఎస్పీ ఉంది.
ఇంత కీలకం కాబట్టే యూపీ బరిలో ఉన్న పార్టీలన్నీ ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లకు గాలమేస్తూనే మిగిలిన వర్గాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. దళితులు, ముస్లింల ఓట్లు అత్యధికంగా రాబట్టుకోగలిగితే మిగిలిన వర్గాల ఓట్లు కాస్త అటూ ఇటూ అయినా గెలుపు గుర్రం ఎక్కుతామని అన్ని పార్టీల ఆశ.